హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. స్టోరీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం. ఒక చిన్న గ్రామం అంచున పొలాల మధ్యలో ఒక మట్టితో చేసిన చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇంటి పైకప్పు ఎండలో వేడిగా, వర్షంలో చినుకులతో మోగుతూ ఉండేది. ఆ ఇంట్లో ఒక చిన్న కుటుంబం ఉండేది. సోమరిపోతు తండ్రి, రోజంతా కష్టపడే తల్లి, ఇద్దరు చిన్న ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి టొమాటోలా ఎర్రగా మెరిసే ముఖంతో ఉండేది టొమాటో. అందుకే అందరూ ఆమెను చూసి టొమాటో అని పిలిచేవారు. చిన్నది గుండ్రంగా ముద్దుగా ఉండేది ఆలుగడ్డ. ఆమె పేరు కూడా ఆలుగడ్డ. తండ్రి రోజంతా ఇంటి బయట చెట్టు కింద పడుకొని ఉండేవాడు. రేపు పని చూస్తా అని చెప్పి ఆ రేపు ఎప్పుడూ రాకుండా పోయేది. కానీ తల్లి మాత్రం ఉదయం చీకట్లోనే లేచి పొలానికి వెళ్ళి పని చేసి సాయంత్రం అలసిపోయి తిరిగి వచ్చేది. చేతులు పగిలిన, కాళ్ళు నొప్పితో ఉన్న తన పిల్లలు ఆకలితో ఉండకూడదు అని ఆమె మౌనంగా భరించేది. టొమాటో, ఆలుగడ్డ ఇద్దరు తల్లి కష్టాన్ని చూస్తూ పెరిగారు. ఒకరోజు ఇంట్లో అన్నం కూడా లేకపోయింది. తల్లి అలసిపోయి గోడకు ఆనుకొని కూర్చుంది. కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. అది చూసి టొమాటో మెల్లగా అడిగింది, అమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? తల్లి నవ్వు తెచ్చుకొని, ఏమీ కాదు అమ్మా, కొంచెం అలసట అని చెప్పింది. కానీ ఇద్దరు పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇల్లు ఇలా కొనసాగితే మనం బతకడం చాలా కష్టం అని నిర్ణయించుకున్నారు. ఆ రాత్రి ఇద్దరు అక్క చెల్లెళ్ళు నిద్రపోలేకపోయారు. మనమే ఏదైనా చేయాలి అని టొమాటో చెప్పింది. ఆలుగడ్డ కాసేపు ఆలోచించి, మన ఇంటి వెనుక చిన్న ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడ ఏదైనా పెంచుకుందాం అని అంది. వెంటనే ఇద్దరు ఉదయం చీకటిలో లేచి చిన్న చేతులతో నేలను తవ్వటం మొదలుపెట్టారు. మొదట చేతులు నొప్పి పడ్డాయి. కానీ తల్లి కోసం చేస్తున్నామనే ఆలోచన వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత చిన్న చిన్న మొక్కలు మొలిచాయి. టొమాటో వాటిని ప్రేమగా నీళ్లు పోసేది. ఆలుగడ్డ ముళ్ళు, పురుగులు తొలగించేది. తండ్రి మాత్రం మొదట పట్టించుకోలేదు. పిల్లల ఆటలు అని నవ్వుకున్నాడు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ చిన్న తోట పచ్చగా మారింది. ఎర్రగా మెరిసే టొమాటోలు, నేలలో దాగి ఉన్న ఆలుగడ్డలు పెరిగాయి. ఒకరోజు తల్లి పొలం నుంచి తిరిగి వచ్చి ఆ తోటను చూసింది. ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా నిలబడిపోయింది. ఇది ఎవరు చేశారు అని అడిగింది. ఇద్దరు పిల్లలు చిరునవ్వుతో, మేమే అమ్మా, నువ్వు ఇక అంత కష్టపడకూడదనుకున్నాం అని చెప్పారు. తల్లి కళ్ళల్లో ఆనందం కన్నీళ్లుగా మారింది. ఆమె ఇద్దరిని గట్టిగా హత్తుకుంది. ఆ తోట వల్ల ఇంట్లో మొదటిసారి సంతోషం తిరిగి వచ్చింది. వాళ్ళు పండించిన కూరగాయలను అమ్మి కొంత డబ్బు కూడబెట్టారు. పొరుగు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి ఆ పిల్లల్ని ప్రశంసించారు. అది చూసిన తండ్రి మనసు కదిలింది. నేను ఇంతకాలం తప్పు చేశాను అని తనలో తానే అనుకున్నాడు. ఆ రోజు నుంచి అతను కూడా పని చేయటం మొదలు పెట్టాడు. కొన్ని నెలల తరువాత ఆ చిన్న ఇల్లు నవ్వులతో నిండిపోయింది. తల్లి ఒంటరిగా బాధపడాల్సిన అవసరం లేకుండా పోయింది. టొమాటో, ఆలుగడ్డ ఇద్దరు తెలివితో కుటుంబాన్ని చిన్న హీరోలుగా మార్చారు. గ్రామంలో ఎవరైనా పిల్లలను చూసి చిన్నవాళ్ళు ఏమి చేయగలరు అని అనుకుంటే వాళ్ళ కథను ఉదాహరణగా చెప్పేవారు. రాత్రిళ్ళు తల్లి పిల్లలను ఒడిలో పెట్టుకొని ఒక మాట చెప్తూ ఉండేది, మన ఇంటిని కాపాడింది మీ చేతులే కాదు, మీ హృదయం అని. అప్పుడు ఇద్దరు పిల్లలు నవ్వుతూ ఆమె భుజంపై తల పెట్టుకొని నిద్రపోయేవారు హాయిగా. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, తెలివి, ప్రేమ ఉంటే చిన్న చేతులే పెద్ద కుటుంబాన్ని నిలబెడతాయి. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.